టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు సుధా. ఈమె చాలా చిత్రాల్లో హీరో లేదా హీరోయిన్కు తల్లి పాత్రల్లోనే చేశారు. ఆమెకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి కొన్ని సినిమాలు. సహజంగా ఈమె మీడియాకు దూరంగా ఉంటుంది. అలాంటిది తాజాగా తొలిసారి ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధా అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించారు. అందులో ఉదయ్ కిరణ్ గురించి చెప్పిన మాటలు ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. ఉదయ్ కిరణ్ తనని ఎప్పుడు అమ్మ అని పిలుస్తాడని చెప్పారు. ఏ సినిమా సంతకం చేసినా మొదట తనకే ఫోన్ చేసి చెప్పేవాడని, తన కూతురిని సొంత అన్నలాగా చూసుకునేవాడని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు లోపల బాగా కుమిలిపోయేవాడు. ఒకసారి నా వద్ద బోరున ఏడ్చాడు. ఆ సమయంలో అతన్ని దత్తత తీసుకోవాలని అనుకున్నాను. పని ఒత్తిడిలో అప్పుడు కుదరలేదు అని సుధా ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. అతని ఆత్మహత్య వార్త తనని బాగా కలిచివేసిందని కన్నీరు పెట్టుకున్నారు. హృదయం గాయపడిన సందర్భాల్లో ఉదయ్ కిరణ్కి తల్లి లేని లోటును తీర్చి ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమ ఒక హీరోని కోల్పోయేది కాదేమోనని సినీ పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. మరిన్ని అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కరం ఛానల్.